మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్న సందర్భంగా జిల్లాలో పండుగ వాతావరణం కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ ప్రజాశీర్వాద సభ ఏర్పాట్లను మాజీ మంత్రి హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని వెల్లడించారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, జగిత్యాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ జగిత్యాలలో సభ ఉంటే మేడిగడ్డలో రేవంత్ సభ ఏర్పాటు చేసుకున్నాడని విమర్శించారు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తా ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకు పోతారట. 2.5 ఏళ్లకెళ్లి మేడిగడ్డకు పోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలకు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే గింత కుత్సితమైన, గింత కుసంస్కారమైన, గింత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ. అంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే నిజం గింత చిల్లరకు ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్ లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడు. నిన్న పార్లమెంట్ లో మనం చూసాం, 2 విషయాలు ఇవాళ చాలా బాధ కలుగుతా ఉన్నాయి. ఒకటి, బీజేపీ ఎంపీ తెలంగాణ మీద మాట్లాడినటువంటి మాటలు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఇవాళ బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటలపై కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే తెలంగాణ గుండెలు రగిలిపోతా ఉన్నాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది పోయి కిషన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్తో పోల్చడం, దేశ విభజనతో పోల్చడం అంటే 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో సకల జనులు 4 కోట్ల ప్రజలను ఒక్కటై పోరాడి ప్రజాస్వామ్య ప్రక్రియలో తెలంగాణ సాధించుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ తేజస్వి సూర్య గారు ఇదేదో పాకిస్తాన్ భారతదేశ విభజన జరిగిందనే విధంగా దాన్ని మాట్లాడడం అంటే అమరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల పోరాటాన్ని చిన్నచూపు చూడటం. ఇది ఇండియా పాకిస్తాన్ విభజనలాగా జరగలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల్లో లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పాస్ అయి రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది.